ఇదొక డ్రెస్, ఇది ఎల్లో ఫీడింగ్ ఫ్రాక్స్ అన్నమాట. డక్కీ కోసం గౌను ఎంత మెత్తగా ఉందో ఏంటో గుర్తుపెట్టారా, గోచిలాగా. ఇవి రీయూజబుల్ డైపర్స్ అన్న. చూద్దాం ఎట్లుందో. ఉయ్యాలకి ఇలా వింటేజ్ శారీస్ అని మస్లిన్ క్లాత్. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య సమయం. అందరూ ఎలా ఉన్నారు? సో నా ముందున్న ఈ సూట్ కేసులు లగేజ్ ఏంటి అనుకుంటున్నారా? మీ అందరికి అర్థమైపోయి ఉంటది, మా మమ్మీ ఇండియా నుంచి అమెరికా వచ్చేసింది. మమ్మీ వస్తే తీసుకొచ్చిన బ్యాగ్స్ అన్నమాట ఇవి. బేబీకి అండ్ నాకు కావాల్సిన ఐటమ్స్ చాలా వరకు అవే ఉన్నాయి అనమాట. అసలు ఏం తెప్పించుకున్నాను, ఏమున్నాయి అనేది చూపిస్తాను నేను. సో ఫస్ట్ అయితే మమ్మీని కూడా వీడియోలోకి రమ్మందాం. హాయ్ చెప్తున్నారు అనమాట మీ అందరికి. ఏమున్నాయో చూద్దాం అనమాట ఇప్పుడు 1 by 1. సో మా అమ్మ మా అత్తయ్య నా కోసం బేబీ కోసం పంపించిన గిఫ్ట్స్ కానీ లగేజ్ కానీ అన్బాక్స్ చేసే ముందు నేను మీ అందరి కోసం ఒక థాట్ఫుల్ గిఫ్ట్ తీసుకొని వచ్చాను. మీ అందరికి తెలుసు నేను అమ్మను అవ్వబోతున్నాను అండ్ ఫ్యూచర్ గురించి కూడా నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. మన కిడ్స్ కి అన్నిట్లో బెస్ట్ ఇవ్వాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ప్రతి పేరెంట్ కోరుకుంటారు కదా. సో రీసెంట్లీ నేను బాన్జూ గురించి తెలుసుకున్నాను. ఇదేంటంటే 5 to 15 years ఏజ్ ఉన్న కిడ్స్ కోసం డిజైన్ చేసిన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను గారు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. మ్యాథ్స్ ని ప్రెషర్ లా కాకుండా గేమ్స్, విజువల్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ తో ఫన్ గా నేర్పిస్తారు. ఒకవేళ మీ కిడ్స్ కి కూడా ట్రై చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కమెంట్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఒక ఫ్రీ క్లాస్ అటెండ్ అయ్యి చూడండి. ఒకవేళ మీకు ఆ ఫస్ట్ ఫ్రీ క్లాస్ నచ్చితే ఫుల్ కోర్స్ మీద 25% డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మా మమ్మీ తన కోసం అంటూ ఒక 7 kgs లో పెట్టుకునే తెచ్చుకుంది. 2 సూట్ కేసులు నా కోసమే తెచ్చింది అనమాట. మొత్తం నా స్టఫ్ తోనే నిండిపోయింది. సో ఫస్ట్ అయితే కొన్ని శారీస్ తెప్పించుకున్నా. పెళ్లి అయ్యి అమెరికా వచ్చాక ఇంతవరకు ఇండియా వెళ్ళలేదు. పెళ్ళవగానే అమెరికా వచ్చినప్పుడు అసలు నాతో పాటు నేను అసలు ఎక్కువ ట్రెడిషనల్ బట్టలు గానీ చీరలు గానీ ఎక్కువ తెప్పించుకోలేదు. సో ఇప్పుడు మా మమ్మీ వస్తుంది కాబట్టి మా మమ్మీతో కొన్ని శారీస్ అయితే తెప్పించుకున్నాను. సో దానిలో ఇది ఒకటి అనమాట, ఈ గ్రీన్ కలర్ శారీ. ఇవన్నీ స్టైల్ చేసినప్పుడు నేను మీకు మళ్ళీ ఎక్కడ తీసుకున్నా, ఏ పేజ్ లో తీసుకున్నా అన్ని నేను చెప్తాను. ఇది కూడా గ్రీన్ కలర్ టాప్ అనమాట. ఇది మోస్ట్లీ షాపింగ్ ఈజీ అవటం కోసం ఫ్లిప్కార్ట్ లోనే తీసేసుకున్నా. ఇట్లా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇట్లాంటి వాటిలోనే తీసేసుకున్నాను. సో దట్ మనకి షాపింగ్ ఈజీ అయిపోయింది. మమ్మీకి కూడా ఇంట్లో ఉంటే అన్ని ఇంటికి డెలివరీ అయిపోతాయి అని. సో ఇది ఒక గ్రీన్ టాప్. దిస్ ఈస్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ అనమాట. ఏమైనా లింక్స్ కావాలంటే అడగండి. ఏ టైం స్టాంప్ పెట్టి ఈ డ్రెస్ లింక్ అని అడిగితే నేను ఫైండ్ చేసి నేను మీకు పంపిస్తాను. ఇది కూడా డ్రెస్ అనమాట. ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఫ్లిప్కార్ట్ లోనే, మన కొరియర్ లో వచ్చింది. అండ్ ఇది కూడా ఫ్లిప్కార్టే. నాకు ప్రెగ్నెన్సీకి కొంచెం లూజ్గా, నాకు ఇదివరకు బట్టలు ఏవి పట్టట్లేదు. సో ఈ ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పి కొంచెం లూజ్గా మెటీరియల్ బాగుండే తీసుకున్నా. సో ఇది కూడా మమ్మీ ఆల్రెడీ ఇంట్లోనే వాష్ చేసి తీసుకొచ్చారనమాట ఇక్కడికి. సో ఇదొక డ్రెస్. కానీ డ్రెస్సెస్ అన్ని బాగున్నాయి యాక్చువల్లీ. నేను చాలా తక్కువ రేటుకి వచ్చినాయి అండ్ క్వాలిటీ కూడా నాకు బాగా అనిపించింది అనమాట. మాట్లాడుతుంటే ఆయాసం వచ్చేస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి ఇది డార్క్ పింక్, రెడ్ అట్లా ఉందనమాట. ఇది ఫ్లిప్కార్టే. బాగుంది కదా. నాకు డ్రెస్సెస్ అన్ని నచ్చినాయి, నేను తీసుకున్నాయి. ఎలా వస్తాయా అనుకున్నాను కానీ. సో ఎస్, ఇట్లా ఉంది. ఇది ఫీడింగ్ ఫ్రాక్స్ అనమాట, మెటర్నిటీ ఫీడింగ్ ఫ్రాక్. ఇది ఇలా వస్తుంది ఫీడింగ్, ఇలా వచ్చి ఇలా ఫీడింగ్ కి ఇలా వచ్చింది అనమాట గ్యాప్. ఇది ఇంకో ఫీడింగ్ ఫ్రాక్. బాగా వచ్చినాయి ఇవి కూడా. ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫీడింగ్ ఫ్రాక్స్ తీసుకున్నాను. 1000కి 3 అంటే అవి మా అత్తయ్య పంపించే కొరియర్ లో వస్తాయి. ఒక డ్రెస్ తీసుకున్నా. సో ఇది ఎల్లో, బాగుంది. ఇది కూడా చక్కగా. అన్ని 500 బిలోనే. ఇవైతే ఎక్కువ సైజ్ కదా ఇవి, మళ్ళీ తర్వాత పనికి వస్తాయో పనికి రావో అని తక్కువలోనే చూసాను మోస్ట్లీ టెంపరీగా. సో కానీ అన్ని బాగా వచ్చినాయి. ఇది ఫీడింగ్ కాదు, జస్ట్ నార్మల్ గా ఇంట్లో నైట్ డ్రెస్ టైప్ అనమాట, నైటీ టైప్. ఇంకా ఇట్లా ఈ ప్రెగ్నెన్సీ టైంలో ప్యాంట్స్ కానీ షార్ట్స్ కానీ ఎక్కువ వేయలేకపోతున్నా, పొట్ట మీద ప్రెషర్ పడుతుంటే. ఇట్లాంటి ఫ్రాక్స్ అయితేనే నాకు వీలుగా ఉంటుంది. ఇది ఇంకో ఫ్రాక్ అనమాట. ఇది ఫ్లిప్కార్టే. సో ఇది బాగుంది. అది కూడా కొంచెం సైజులు అటు ఇటు ఉన్నాయి. పట్టేవి ఇప్పుడు వేసుకుంటా, ఇంకా పట్టనివి పోస్ట్ పార్టంలో వేసుకోవడమే, అప్పుడు కొంచెం తగ్గితే. ఇది కుర్తా లైక్ కుర్తా కాదు, షార్ట్ కుర్తా టైప్ కానీ పెప్లం టాప్ అనమాట. ఇది ఒక టాప్. ఇది ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నా. బాగుంది. ఇది కూడా రేయాన్ మెటీరియల్ వచ్చింది.
బాగుంది. ఇది వచ్చేసరికి బేబీ కోసం డైపర్ మార్చేటప్పుడు కానీ లైక్ మ్యాట్రెస్ పైన వేస్తారనమాట. ఒకవేళ యూరినేట్ చేసినా పీల్ చేసుకునేది అనమాట, వాటర్ పీల్ చేసుకునే క్లాత్ అనమాట. ఇది బయట తీసుకున్నట్టున్నారు. డైపర్ చేంజింగ్ క్లాత్ అని, వాటర్ అబ్జార్బింగ్ క్లాత్ అని అంటే నీకు ఫ్లిప్కార్ట్ లో వచ్చేసిద్ది. ఇది వచ్చేసరికి డైపర్ మార్చేటప్పుడు కింద వేసేది అనమాట. ఇదేమో పీల్ చేసుకుంటది. ఇదేంటంటే డైపర్ మార్చేటప్పుడు కింద వేసామంటే ఇది కూడా బేసిక్ గా అదే పర్పస్ అనమాట. ఇది అసలు ఎంత మెత్తగా ఉందో, భలే ఉంది అసలు. బ్లాంకెట్ లా వాడచ్చు, బెడ్షీట్ లా వాడచ్చు, మంచి టవల్, బేబీ టవల్ లాగా బాగుంది అనమాట. సాఫ్ట్ ప్లష్ క్లాత్ అనమాట ఇది. లేదా కార్ సీట్ లో గానీ అలా గానీ పెట్టచ్చు. ఇవన్నీ వాష్ చేసే వాడాలి బేబీకి. ఇంకా కొన్ని మస్లిన్ క్లాత్ వి ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో, కొన్ని ఫ్లిప్కార్ట్ లో అలా తీసుకున్నాను. మస్లిన్ క్లాత్ స్వాడిల్స్ కానీ బేబీ టవల్స్ కానీ అసలు భలే వచ్చింది అసలు. మెటీరియల్ అయితే మమ్మీ ఆల్రెడీ వాష్ చేసింది కూడా వీటిని. మస్లిన్ క్లాత్ అనమాట. ఇది టవల్ లాగా వాడచ్చు బేబీకి. ఇది కూడా అంతే, టవల్ లాగా వాడచ్చు, బ్లాంకెట్ లా వాడచ్చు. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట అండ్ చాలా బాగుంది కూడా. అరౌండ్ 600 రూపీస్ అలా పడింది అనమాట. ఇది చాలా బాగుంది. ప్రింట్ చాలా పెద్దది కూడా. ఇంకా చాలా ఫోల్డ్స్ ఉన్నాయి, నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు. ఇది మస్లిన్ క్లాతే. ఇవి మస్లిన్ క్లాత్సే. ఇవి ఏంటంటే నాప్కిన్స్ లాగా చిన్నవే అనమాట. మూతి వైప్ చేయడానికి కానీ, నోస్ వైప్ చేయడానికి కానీ అలా అనమాట. ఆయాసం వచ్చేస్తుంది మాట్లాడుతుంటే. సో ఇది ఒకటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చిన్న నాప్కిన్స్, ఇవి కూడా మస్లిన్, మళ్ళీ ఉన్నాయి కదా క్యూట్ గా. ఇదేమో మమ్మీ ఊరికి కుట్టిందనమాట. ఏంటో గుర్తుపెట్టారా? ఇది ఎప్పుడో పాతకాలం అప్పుడు చిన్నపిల్లలకి గోచి లాగా కట్టేవాళ్ళు కదా. ఇప్పుడంటే డైపర్స్ అవన్నీ వచ్చినాయి. ఊరికే ఏదో సరదాగా అని చెప్పి తీసుకొచ్చింది అనమాట. అసలు ఈ వాడనో తెలీదు, బట్ చూద్దాం. స్టార్టింగ్ లో వీ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై అనమాట. ఈ 3 వచ్చేసరికి అగైన్ మస్లిన్ బ్లాంకెట్స్ గా వాడచ్చు, స్వాడిల్స్ లా వాడచ్చు, టవల్స్ లా వాడచ్చు. ఈ 3 కూడా మస్లినే అనమాట. మంచి మెటీరియల్. ఇది నేను ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నాను అనమాట, ఒకళ్ళ పేజ్ లో. ఈ 3 టవల్స్ కలిపి నాకు 500 పడినట్టుంది. 500 ప్లస్ షిప్పింగ్ పడింది అనమాట ఈ 3 టవల్స్ నాకు. బ్లాంకెట్ కూడా సైజ్ చూపిస్తాను నేను. వాష్ చేసేసింది మమ్మీ. సో ఈ సైజు బాగుంది, మెటీరియల్ కూడా బాగుంది, వాష్ చేసింది. ఇది మనం మ్యాట్రెస్ పైన బెడ్షీట్ లా వేసేయచ్చు, టవల్ లాగా వాడేయచ్చు బేబీకి, స్వాడ్లింగ్ చేయొచ్చు ఇట్లా మొత్తం చుట్టేసి పడుకోబెట్టేటప్పుడు. సో అలాగా ఇదొక కలర్, ఇదొక కలర్. సో ఈ మూడు స్వాడ్లింగ్ కానీ ఇంకా దేనికైనా మల్టీపర్పస్. ఇవన్నీ మస్లిన్ క్లాత్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని బేబీ బట్టలు ఉన్నాయి. ఇవి నేను చూపించేస్తే మీకు జెండర్ తెలిసిపోయింది, బేబీ ఏ జెండర్ అనేది, అబ్బాయా అమ్మాయి. ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు నేను ఇంకా మీకు జెండర్ రివీల్ చేయలేదు, అందుకే అలా మాట్లాడాను. బట్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు జెండర్ ఏంటి అనేది. ఇక్కడ ఏమున్నాయంటే ఇవి కూడా ఇందాకట్లానే మస్లిన్ నాప్కిన్స్ అనమాట. ఇవి బాగానే తెప్పించాను, ఎందుకంటే ఎప్పుడు తుడుస్తూ ఉండాలి, ఎప్పుడు కక్కుతారో తెలియదు కాబట్టి. ఇవి రియూజబుల్ డైపర్స్ అనమాట. ఎంతవరకు నేను సక్సెస్ఫుల్ గా ఈ రియూజబుల్ డైపర్స్ ని వాడగలను నాకు తెలీదు. సేఫ్టీగా ఇండియాలో అయితే తక్కువకి దొరుకుతుంది కాబట్టి నేను తెప్పించాను. ఇక్కడ నార్మల్ డైపర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు, బట్ రియూజబుల్ డైపర్స్ ఇండియాలో అయితే మనకి తక్కువకి వస్తుందని తీసుకున్నా. చూద్దాం. మంచి, ఇది కూడా లోపల మంచి మెటీరియల్ వచ్చింది. ఈ డైపర్స్, ఈ రియూజబుల్ డైపర్స్ కి మనకి ఇలా ప్యాడ్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇలా ఒక ప్యాడ్ ఇచ్చారు. ఇది రియూజబుల్ డైపర్. ఈ ప్యాడ్ ని కూడా మనం ఇందులో ఇన్సెట్ లాగా చెట్టేసి ఇలా పెట్టేసేయచ్చు. నాకైతే ఈ థిక్నెస్ సరిపోయింది బేబీకి అనిపిస్తుంది, లీక్స్ ఏం అవ్వవు అని అనిపిస్తుంది. బట్ నేను ట్రై చేసి ఒకవేళ ఇది నాకు వర్కౌట్ అయ్యిందంటే మనకి ఇదే బెస్ట్ అనమాట బేబీకి. సో నేను చెప్తాను వాడి చూసాక అసలు పీ అయితే ఎలా ఉంది, పాటీకి ఎలా ఉంది, ఎలా వర్క్ అవుతుంది, ఇదన్నీ నేను చెప్తాను. ఈ డైపర్స్ తో పాటు ప్యాడ్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా రీయూజబులే. నేను సెపరేట్ గా ఇక్కడ షీన్ యాప్ లో లైనర్స్ కొన్నాను అనమాట ఇట్లానే డైపర్స్ కి. సో ఇది ఈ డైపర్ కి ఈ ప్యాడ్ పెట్టి, ఈ ప్యాడ్ మీద ఈ లైనర్ పెట్టామనుకో, వాళ్ళు పాటీకి పీకి వెళ్ళినా ఈ లైనర్ తీసి పడేయచ్చు అండ్ ఇవి మనం వాష్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో అగైన్ ఎంతవరకు వర్క్ అవ్వద్దో నాకు తెలీదు, బట్ ఒకవేళ మంచిగా వర్క్ అయితే నేను మీ అందరికి మళ్ళీ ఇంకో వీడియో చేసి చెప్తాను. ఇందులో 2 ఉన్నాయి కానీ ఇంకా చాలా తెప్పించా, ఈ లోపల ఉన్నాయి అనమాట. బుజ్జి బేబీకి క్యూట్ టోపీ, స్వాడిల్, ఇంకా బేబీని చుట్టి పడుకోబెడతారు కదా స్వాడిల్. ఇంకా ఈ బట్టలన్నీ జుబ్బాలు,
చిన్ని చిన్ని జుబ్బాలు, ఇట్లా చిన్న గోచీలు కూడా ఊరికే ఉంటే లేకపోతే లేదు, తక్కువకే దొరికినాయి. వాడతాం లేకపోతే పారేస్తామని అన్నట్టు తీసుకున్నా. వీటిని ఏదో అంటారు, గోచి అనరు, ఇంకేదో అంటారు, లంగోటానా అనుకుంటా. సో అదనమాట. ఇంక ఇది వచ్చేసరికి కొంచెం జ్యువెలరీ తెప్పించుకున్నా. కొంచెం ఈవెంట్స్ ఉంటాయి కదా, సీమంతం చేసుకుంటానో చేసుకోనో తెలియదు, బట్ సీమంతం 21st డే అని ఇంకే ఒక ఫంక్షన్స్ ఉంటాయి కదా, దానికోసం నేను చిన్నగా జ్యువెలరీ తెప్పించుకున్నాను. ఇవన్నీ నేను స్టైల్ చేసినప్పుడు చూపిస్తాను. ఇందాక చూపించిన బాక్స్ లోనేమో చిన్న చిన్న మినిమల్ జ్యువెలరీ అనమాట, చైన్స్, రింగ్స్, బ్రేస్లెట్స్, నల్లపూసలు అలాంటివి. ఇందులోనేమో నేను ఇన్స్టాగ్రామ్ లో కొంచెం హారము, ఇండియా నుంచి గోల్డ్ జ్యువెలరీ ఇక్కడ తీసుకురావడం రిస్క్, అందుకే నేను ఒక సెట్ ఇక్కడ ఉండాలి ఇమిటేషన్ జ్యువెలరీ అన్నట్టు నేను ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఆర్డర్ చేశాను అనమాట. కుంకుమ పువ్వు తెచ్చింది మళ్ళీ మా మమ్మీ, మన కొరియర్ లో వచ్చింది, మళ్ళీ వచ్చింది. ఇదేంటి కుంకుమ ప్యాకెటా? ఇది కుంకుమ ప్యాకెట్. అండ్ నేను కొన్ని లిప్స్టిక్స్ ఆర్డర్ చేసుకున్నా. లిప్స్టిక్స్, కొన్ని మట్టి గాజులు, వడ్డానం, బ్యాంగిల్స్, నెక్లెస్ సెట్స్, ఇయర్ రింగ్స్. ఈ పెద్ద పెద్ద జ్యువెలరీ మాత్రం ఇన్స్టాగ్రామ్ లోనే తీసుకున్నా, పేజెస్ లో. పెరీ బాటిల్ అంటారు దీన్ని, మనకి పోస్ట్ పార్టమ్ లో యూజ్ అవుతుంది అనమాట. ఇది జస్ట్ మనం వాష్రూమ్ కి, టాయిలెట్ కి వెళ్ళినప్పుడు పోస్ట్ పార్టమ్ లో మనకి స్టిచెస్ అవి అలా ఏమైనా పడినప్పుడు మనకి యూరిన్ డైల్యూట్ చేసుకోవడానికి ఇది అనమాట బాటిల్. ఇక్కడ దొరుకుతుంది. నేను ఊరికే ఇంకా ఫ్లిప్కార్ట్ లో కనిపించింది, ఓకే పెట్టేద్దాం అన్నట్టు పెట్టేశాను. బేబీకి టోపీ, డెకరేషన్ స్టఫ్ అనమాట. ఇంకా అదే సీమంతానికి కానీ, ఉయ్యాల ఫంక్షన్ కానీ, బారసాల అనేది ఉయ్యాల ఫంక్షన్ కానీ వాటికి కానీ పనికొస్తాయని కొంచెం డెకరేషన్ స్టఫ్ తెప్పించా. అండ్ మమ్మీ ఈ గిన్నెలో పెట్టి తీసుకొచ్చారనమాట, స్టీల్ గిన్నెలు కొన్ని వచ్చినాయి. సున్నిపిండి బేబీకా లేకపోతే నాకు క్యూట్ టోపీ. ఇది ఇంకో జ్యువెలరీ బాక్స్, పాపిడి బిల్ల, నెక్లెస్ సెట్స్ కొన్ని, హారము చూద్దాం ఎట్లుందో. ఇది షార్ట్ లాగా కూడా పెట్టుకోవచ్చు, లాంగ్ గా కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం అవ్వలేదు. ఇవన్నీ అంటే ఇమిటేషన్ జ్యువెలరీయే, సో బేసిక్ గా ప్రాబ్లం అయితే ఏం అవ్వలేదు. ఇవన్నీ చెక్ ఇన్ బ్యాగ్ లో పెట్టుకుని తీసుకొచ్చారు. ఈ వెండి గిన్నెలు మాత్రం హ్యాండ్ బ్యాగేజ్ లో పెట్టుకుని తీసుకొచ్చారు అనమాట. ఇట్లానే స్టీల్ గిన్నెలు, వీటిలోనేమో వడియాలు. ఇదేమో ఊరికే డెకరేషన్ కి అనమాట, ఫ్లవర్స్ అలా పెట్టుకోవడానికి. ఇది ఏ మెటీరియల్? ఇది ఇత్తడి మ్యాంగో పౌడర్ అనమాట. మామిడి పుల్ల మ్యాంగోస్ ని ఎండబెట్టి పౌడర్ చేశారు. చింతపండు బదులు ఈ పౌడర్ ఒక స్పూన్ అట్లా వేసుకున్నా మనకి ఆ పులుపు వచ్చేసిద్ది అనమాట, పులుసులకి అలాగా. ఇది వచ్చేసరికి వడియాలు, స్పైసెస్ అనుకుంటా, ఓల్డ్ స్పైసెస్ అనుకుంటా. ఇందాక చెప్పా కదా రీయూజబుల్ డైపర్స్ ఇంకా తెప్పించానని, అలాంటివి ఇవి. ఈ రీయూజబుల్ డైపర్స్ కూడా ఎలా ఆర్డర్ చేశానంటే, సైజులు అడ్జస్ట్ చేసుకునేలాగా, ఒకవేళ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇక్కడ బటన్స్ ఉన్నాయి మనకి, దాన్ని బట్టి మనం ఒకవేళ వాళ్ళ సైజ్ అప్ అయినా పనికొస్తే, సైజ్ డౌన్ చేసుకోవాలన్నా పనికి వస్తాయి అనమాట. ఇది ఇవన్నీ అవి రీయూజబుల్ డైపర్స్. బాక్స్లు, ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, స్టీల్ డిష్ అనమాట. అండ్ దీంట్లో కూడా మన డెకరేషన్ కి కావాల్సిన డెకరేషన్ స్టఫ్ ఉంది. బేబీకి కావాల్సిన ఫ్లాష్ కార్డ్స్ అనమాట, డెకరేషన్ స్టఫ్, పూలు, ఇవి అంతే. ఇవన్నీ డెకరేషన్. ఇది అంతే, ఇది కూడా డెకరేషన్. ఇది బ్యాక్ డ్రాప్ అనమాట, విజయవాడలో తీసుకున్నాం అనమాట ఈ బ్యాక్ డ్రాప్. ఇదేమో ఫ్లోర్ మ్యాట్, ఆ బ్యాగ్ డెకరేషన్ కి సంబంధించింది, గ్రీన్ కలర్ ది ఫ్లోర్ మీద వేయడానికి. ఇవన్నీ విజయవాడలోనే తీసుకున్నారు. డైపర్ చేంజింగ్ మ్యాట్. ఇప్పుడు దాకా ఒక సూట్ కేసే అయ్యింది, ఇంకా సూట్ కేసు ఉంది. కొంచెం బ్రేక్. సెకండ్ బ్యాగ్ కూడా వచ్చేసింది. దీంట్లో ఏమన్నాయో చూపిస్తాను. డెకరేషన్, మళ్ళీ ఇది డెకరేషన్ స్టఫే. ఇది నేను ఉయ్యాలకి కట్టేలాగా తీసుకున్నా ఈ డెకరేషన్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఇది ఎలా వచ్చిందా అని తెలుసుకోవడం కోసం. మిగతా వాటితో పోలిస్తే ఇది కొంచెం రేట్ ఎక్కువ అనుకుంటా. ఇది ఇట్లా ఉయ్యాలకి ఇలా కట్టేలాగా భలే ఉంది కదా అసలు. నాకైతే సూపర్ గా నచ్చింది. ఇది స్టీల్ గిన్నె, అగైన్ హర్ష కుర్తా, సవరము, కుప్పెలు, కొన్ని స్టీల్ సామాన్లు. వీటిలో ఒడియాలని, మిరపొడియాలు, కారపూసలు అవన్నీ నింపొచ్చినాయి అనమాట. ఇది ఒక టవల్, ఎంత మెత్తగా ఉందో. నెక్స్ట్ ఈ ఫ్రాక్ మా మమ్మీ కుట్టింది అనమాట. మా మమ్మీ టాలెంట్ చూపించింది ఇక్కడ నాకే, కానీ ఇది పట్టదు అనుకుంటా నాకు తెలిసి ఇప్పుడు. ఇదొక ఫ్రాక్. బేబీ కోసం నేను బొమ్మలు తీసుకున్నా, అందులో ఒక బొమ్మ ఇది.
భలే ఉంది కదా, క్రాషీ అనమాట, అల్లిక సౌండ్ కూడా వస్తుంది. ఎలిఫెంట్ టాయ్స్, టీతింగ్ అప్పుడు సిలికోన్ అనమాట, ఇవి సిలికోన్వి టీతింగ్ అప్పుడు అలా యూజ్ చేసేవి. వేప చెక్కతో చేసినవి అనమాట, సేమ్ ఆడుకోవడానికి బేబీకి. అలా కొన్ని టాయ్స్ అనమాట ఇవి బేబీకి కావాల్సినవి. గరం మసాలా, కారం. నేను తెప్పించుకున్న శారీలో ఇది ఇంకొక శారీ అనమాట. ఇవన్నీ నేను కట్టుకున్నప్పుడు మళ్ళీ డీటెయిల్ గా చెప్తా. ఇది ఇంకొక శారీ, వింటేజ్ శారీస్ అని. బాగుందా? దానికి బ్లౌజ్. ఇదేమో లెనిన్ జామ్దాని శారీ అనమాట, బ్లౌజ్. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లోనే తీసుకున్న పేజెస్ లో. నేను ఇంకొక శారీ తెనాల్లోనే తీసుకున్నారు, పింక్. ఇదేంటో తెలుసా, మన డక్కీ పాపకి మా మమ్మీ ఇండియా నుంచి గౌన్ తీసుకొచ్చింది అనమాట. డకోటాకి వేయాలి దీన్ని, మన డక్కీ కోసం గౌను. ఇమాజిన్ చేసుకుంటున్నాను అనమాట ఎలా ఉంటది ఈ గౌన్ వేసి 2 పిలకలు వేసి బొట్టు పెడితే భలే ఉంటది కదా మన డకోటా. ఇంకో స్టీల్ గిన్నె, ఎక్కడ పెట్టుకోవాలి ఈ గిన్నెలన్నీ నేను. మజ్జిగ మిరపకాయలు, ఊర మిరపకాయలు అవన్నమాట. ఎండు కొబ్బరి పొడి. ఇది నెయ్యి, ఇవేమో పసుపు కుంకుమ రిటర్న్ గిఫ్ట్స్ లో పెడతారు కదా అవన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ కి కావాల్సిన బ్యాగ్స్, గరిట్లు, ఇగో స్టీల్ గిన్నెలు, ఇంకా అంతే, ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఇది నల్లకారం, మునగాకు, కరివేపాకు ఇవన్నీ వేసి చేసిన నల్లకారం అనమాట. ఇదేమో పోస్ట్ పార్టం లో బెల్లీ బెల్ట్ అనమాట. ఇది పోస్ట్ పార్టం లో బెల్లీకి టైట్నెస్ కోసం, కంఫర్ట్ కోసం వేసుకుంటారు కదా, ఆ బెల్ట్ అనమాట. చూడాలి. సాధు అంట, అంటే కాటిక బొట్టు బేబీకి పెట్టే బొట్టు అంట. తయారు చేశారు ఇప్పుడు దీన్ని. కృష్ణ ఆంటీ వాళ్ళు ఇది తయారు చేసి ఇచ్చారనమాట. సాధు అంటారు. పిల్లలకి పెట్టే, తడిపి పిల్లలకి బొట్టు లాగా పెడతారంట. ఓకే, ఇంకంతే అయిపోయినాయి అనమాట. దట్స్ ఇట్. ఇంకా మమ్మీ బట్టలు ఉన్నాయి అంతే దీంట్లో. ఇది 2 బ్యాగ్స్ మనకి ఇండియా నుంచి మా మమ్మీ వస్తూ తీసుకొచ్చిన స్టఫ్ అనమాట. వీటిలో దేని లింక్స్ అయినా మీకు కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, టైం స్టాంప్ పెట్టి నేను ఆ లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ నా రివ్యూ కూడా నేను వాడి చూస్తే ఖచ్చితంగా వీటి ఏదైనా రివ్యూ కావాలి మీకు అంటే నేను వాడి చూసి అవి ఎలా ఉంది ఏంటి అనేది నేను రివ్యూ పెడతాను నేను మీకు. అదనమాట ఈరోజు వీడియో. ఇది మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ కావాలంటున్నాను. నాకు అస్సలు ఎనర్జీ ఉండట్లేదు, చూస్తున్నారుగా ఆయాసం వచ్చేస్తుంది. అండ్ కింద కూర్చోవద్దు అంటున్నారు, నాకు కిందే కంఫర్ట్ ఉంటుంది, ఇంకేం చేయలేకపోతున్నాను.